చాలా థ్యాంక్స్ లాయర్ గారు, సమయానికి మీరు వచ్చారు. అయినా ఇవన్నీ మీకెవరు చెప్పారు? పొద్దున్నే చారుకేశ గారు ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పారు. ఈయన చెప్పగానే బైలాస్ చూద్దామని మీ కంపెనీ బైలాస్ అంతా తీసి చూస్తే అందులో ఈ పాయింట్ కనిపించింది. వెంటనే ఇది తీసుకుని వచ్చాను. లాయర్ గారు, అది చాలా థ్యాంక్స్ మావయ్య. సరైన టైంలో వి ఆర్గానిక్స్ మనకి ఎంత ఇంపార్టెంటో చెప్పావు. అలాగే వి ఆర్గానిక్స్ని కాపాడుకోవడానికి నీ వంతు కృషి నువ్వు చేసావు. ఇదంతా చేసింది నేను కాదలుడు. లక్ష్మి, ఈ విషయం నేను నీకు చెప్పలేను. లక్ష్మి మనకు దూరంగా ఉన్నా మనల్ని ఒక కంట కనిపెట్టుకునే ఉంటుంది. మన కోసం, మన కుటుంబం కోసం తను ఏమైనా చేస్తుంది. చూడండి, ఇక నుంచి మీకు ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. విహారి బాబు, మేము కూడా తొందరపడి నిర్ణయం తీసుకున్నాం. మమ్మల్ని కూడా మన్నించి బాబు. పదమావయ్య, వెళ్దాం. గుండెకి దగ్గరైన వాళ్ళెవరో ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. చెప్పండి డాక్టర్. గుడ్ న్యూస్. న్యూస్ ఏంటో చెప్పండి. అది గుడ్డో కాదో నేను చెప్తాను. ఖచ్చితంగా ఇది మనకి ఫేవర్ అయ్యే మ్యాటరే మేడం. ఏంటో చెప్పండి. ఆ లక్ష్మి ఎక్కడుందో తెలిసింది. ఎక్కడుంది? అది ఇప్పుడు ఏం చేస్తుంది? ఎవరితో ఉంటుంది? మేడం, ఆ లక్ష్మి ఒక పెద్ద ఆవిడతో ఉంటుంది. ఆ పెద్ద ఆవిడికి ఒక చిన్న హోటల్ బిజినెస్ కూడా ఉంది. తనుంటున్న ఏరియా ఎక్కడ? సిటీలోనే ఉంటుంది మేడం. ఇలా కాదు, నాకు దాని డీటెయిల్స్ ఫుల్గా కావాలి. తనెక్కడుంటుంది, ఏ ఏరియాలో ఉంటుంది, ఏ ల్యాండ్ మార్క్ అని నాకు ప్రతిదీ కావాలి. రేపు డీటెయిల్స్ అన్నీ మెసేజ్ చేస్తాను. వెరీ గుడ్. నిజంగా మీరు చెప్పింది గుడ్ న్యూసే. మేడం, తన అడ్రస్ తెలుసుకోవడానికి చాలా ఎఫర్ట్ పెట్టాను మేడం. ఆ ఎఫర్ట్కి మీ అప్రిషియేషన్ మనీ రూపంలో ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం. నేను డబ్బు కోసం వెనకాడేదాన్ని కాదు. మీరిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ నాకు చాలా విలువైంది. దానికి తగ్గ నజరానా మీకు ఖచ్చితంగా ముడుతుంది.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ అకౌంట్కి ఇప్పుడే మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఉంటాను. లక్ష్మి, నీ అడ్రస్ నాకు తెలిసింది. నీ మీద ఓ కన్నేసుంచి నీ బిడ్డని నా బిడ్డ దగ్గరికి చేరుస్తాను. హలో వెంకట్రావు గారు, సరుకు మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? ఇక నుంచి వి ఆర్గానిక్స్ బాధ్యత మొత్తం మీదే. సరుకేంటమ్మా సరుకు? మిమ్మల్ని నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు? తెలుగులోనే మాట్లాడుతున్నాను. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి. తెలివి లేక మీలాంటి వాళ్ళతో చేతులు కలిపాను. ఈ రోజు నేను లేచిన వేళ విశేషం బాగుంది కాబట్టి జస్ట్ త్రుటిలో తప్పించుకుని బతుకు జీవుడాన్ని బయటపడ్డాను. మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇంతకీ మీరు సరుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా లేదా? అలాంటిదేమీ చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారేంటి? అమ్మా, మీ సరుకు హ్యాండ్ ఓవర్ చేసుకుందామనే వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మీరు విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ మాత్రమే. మీరు ఆ కంపెనీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏం చెయ్యాలన్నా మీ సంతకం చెల్లదు. ఎవరు చెప్పారు ఇదంతా? ఎవరేంటమ్మా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? విహారీ గారిని అరెస్ట్ చేయడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. యాజ్ పర్ విహారీ గ్రూప్ ఆఫ్ బైలాస్ ప్రకారం విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎలాంటి మేజర్ డెసిషన్ అయినా సరే విహారీ గ్రూప్ చైర్మన్ ఆమోదమే కాదు, ఆ కంపెనీలో 51% వాటా ఉన్న మేజర్ స్టే హోల్డర్ విహారీ గారి అనుమతి కూడా తీసుకోవాలి. విహారీ గారి అనుమతి లేకుండా వి ఆర్గానిక్స్ని ఎవరూ అమ్మలేరు. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో విహారీ గారి వాటా 51% ఉంది. మీరే నిర్ణయాలు తీసుకున్నా, ఏం అమ్మాలనుకున్నా, ఏం కొనాలనుకున్నా ఆయన అనుమతి లేకుండా, ఆయన సంతకం లేకుండా మీరేమీ చేయలేరు. ఈ విషయం మీకు తెలియకుండా నాకు వి ఆర్గానిక్స్ అంటగట్టారు కదా. నేనేమో వెర్రి వెంగలప్పలాగా మీ దగ్గర వి ఆర్గానిక్స్ కొనేసి ఇక్కడికి వచ్చాను.